సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ నేతల బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేంద్రం తలగ్గొద్దని కోరారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించమంటూ హెచ్చరించారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక్కటిగానే ఉండాలా. అందరూ కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన వనరులు కానీ పెట్టుబడులు కానీ వచ్చి ఎవరైతే నిరుద్యోగత అలమడిస్తున్నారో వారందరికీ ఉపాధి వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేది భారతదేశంలో ఒక అగ్రగామిక రాష్ట్రం చెందడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికైన ప్రాంతంగా ఉంటుంది. ఇటువంటి దీన్ని ఈ కేసీఆర్ లాంటి దుష్టశక్తులు వారి తాలూకా డబ్బులు ప్రాబల్యం కోసం, వారి కుటుంబం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆటలు సాగనేమో. ఈ ఆంధ్రప్రదేశ్ మొక్కలు చెక్కలు కాకూడదు, ఒకటిగానే ఉండాలి. అలా ఉన్నట్టయితేనే ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు అంతా కూడా బాగుంటుందని చెప్పేటట్టు కూడా భావిస్తూ మరి ఏదైనా దాన్ని భిన్నంగా చేసినట్టయితే చాలా ఉధృతంగా కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రాణాలకు ఎదురొట్టైనా సరే మేము పోరాటం చేస్తాం.